నిన్నటి రోజున భీష్ముని యొక్క సంహార రహస్యాన్ని ధర్మరాజు అడగటంలో ఏమి న్యాయం ఉంది అనే విషయాన్ని గురించి, అలాగనే ద్రోణుని సంహరించడానికి ధర్మరాజు అబద్ధం ఆడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనే విషయాల గురించి నేను చెప్పుకున్నాం. ఇక కర్ణుడి వధ, మహాభారతంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర కర్ణుడు. మరి కర్ణుడిని రథచక్రాలు భూమిలో కుంగిపోయినప్పుడు అర్జునుడు వధించాడు, అదేమి న్యాయం? అలా వధించమని శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు, ఇది ఎలా ధర్మం అవుతుంది అని అనేక మంది సందేహిస్తూ ఉంటారు. అందులో కర్ణాభిమానులైనటువంటి వాళ్ళేమో అర్జునుడిని శ్రీకృష్ణుడిని బాగా దూషిస్తూ కూడా ఉంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అసలు కర్ణుడు యుద్ధరంగంలోకి వచ్చింది 11వ రోజున, మొదటి 10 రోజులు రాలా. ఎందుకంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నంతకాలం నేను చెయ్యను అన్నాడు. సరే, భీష్ముడు పడిపోయాడు 10వ రోజున. 11వ రోజున ద్రోణాచార్యుడి నాయకత్వంలో కర్ణుడు కూడా వచ్చి యుద్ధం చేస్తాం ప్రారంభం చేశాడు. మరి 16వ రోజు యుద్ధంలో 15వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు కూడా పడిపోయాడు. 16వ రోజున కర్ణుడిని సర్వసేనాధిపతిగా పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడు. ఈ 16వ రోజు యుద్ధంలో కర్ణుడు నకుల సహదేవుల్ని ఓడించాడే కానీ భీమార్జునుల జోలికి పోవటానికే వీలుగాల. అంటే అలాంటి అవకాశం కూడా అతడికి రాలా. ఎందుకనంటే మిగిలినటువంటి సేనలన్నింటినీ నడుపుకుంటూ ఆ భీమార్జునులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి తటస్థించాలి ఆ రోజు. అయితే ఇది గ్రహించి ఆ రాత్రి దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. ఓ దుర్యోధన, నేను అర్జునుడిని తాకలేకపోవటానికి, అర్జునుడిని జయించలేకపోవటానికి నా దగ్గర అస్త్ర సంపద లేకపోవటమో, భుజబలం లేకపోవటమో, పరాక్రమం లేకపోవటమో కారణం కాదు. అర్జునుడు నేను ఇద్దరము ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళమే. ఇద్దరము కూడా అస్త్రశస్త్ర విద్యల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి వాళ్ళమే. అంతేకాకుండా నేను పరశురాముడి దగ్గర కూడా అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నా. బ్రహ్మాస్త్రాన్ని, భార్గవాస్త్రాన్ని, ఇంకా కొన్ని అస్త్రాలు నేర్చుకున్నా. అందువల్ల అర్జునుడి కంటే నేనేం తీసిపోయినటువంటి వాడిని కాదు. కానీ అర్జునుడికి నాకు ఎక్కడ తేడా వస్తున్నది అని అంటే సారథ్య లోపం నాకుంది. అర్జునుడికేమో సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యం ఉన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు సారథిగా. కానీ నాకు అంతటి గొప్పవాడు సారథిగా లేడు. ఇదే నాకున్నటువంటి లోపం. ఈ లోపాన్ని కనుక పూరించాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి. మన పక్షంలో ఉన్నటువంటి మద్దర్రాజు శల్యుడు రథసారథ్యంలో కూడా నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతడు బాహుబలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, అస్త్రశస్త్ర విద్యలు తెలిసినటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు. అంతేకాకుండా ఈ రథచాలన నైపుణ్యం బాగా ఉన్నటువంటి వాడు. అందువల్ల అతన్ని కనుక నాకు సారథిగా చేసినట్లయితే నేను ఈ రోజున ఖచ్చితంగా అర్జునుడిని సంహరించి మాత్రమే తిరిగి వస్తా. అంతేకాదు, ఈ రోజున సూర్యాస్తమయం అయ్యేటప్పటికల్లా అర్జునుడో నేను ఎవరో ఒక్కరమే మిగులుతాం. అంతే తప్ప ఇక అర్జునుడిని చంపకుండా నేను బ్రతికి తిరిగి రావటం అనేటువంటిది జరగదు అని చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత దుర్యోధనుడు శల్యుడిని ప్రార్థించాడు, ఇలా కర్ణుడికి సారథ్యం చేయమని. ఆయన ముందు నేను చేయనన్నాడు. ఎందుకనంటే అతడు సూతుడు, రథాన్ని తోలుకునేవాడు కర్ణుడు. నేను క్షత్రియుడిని, నేను యుద్ధం చేసేటువంటి వాడిని నేను. అలాంటి నేను అతనికి సారథ్యం చేయటం ఏమిటి, నేను చేయనన్నాడు. అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు బాగా ప్రశంసించి, ఎందుకనంటే శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి వాడు ఈ భూమండలంలో నువ్వు తప్ప మరొకళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ రోజున కర్ణుడికి నువ్వు కనుక సారథ్యం వహించినట్లయితే ఖచ్చితంగా కర్ణుడు విజయం సాధిస్తాడు, అర్జునుడిని సంహరిస్తాడు. దాంతో మనకి విజయం లభిస్తుంది. కనుక నాకు కనుక విజయం లభించాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా దీనికి అంగీకరించాలి.
నువ్వు శ్రీకృష్ణుడితో సమానం కాదు, శ్రీకృష్ణుడి కన్నా కూడా చాలా ఎక్కువ, చాలా గొప్పగా నైపుణ్యం కలిగినటువంటి వాడివి అని అనేక విధాలుగా ప్రశంసిస్తే అప్పుడు అంగీకరించాడు శల్యుడు. అయితే ఒక షరతు పెట్టాడు, నేను చెప్పినట్లుగా కర్ణుడు వినాలి, అలా కనుక వినకపోతే మాత్రం నేను సారథ్యానికి అంగీకరించనున్నాడు. అలాగే వింటారన్నాడు కర్ణుడు. ఇక తెల్లవారింది, యుద్ధరంగానికి బయలుదేరుతున్నారు. శల్యుడు సారథిగా కర్ణుడు బయలుదేరుతున్నాడు. దుర్యోధనుడితో చెప్పాడు, ఓ దుర్యోధన, ఇక ఇదే చివరి రోజు. ఎందుకనంటే ఈనాడు అర్జునుడో నేనో ఎవరో ఒక్కరు మాత్రమే మిగులుతారు అని శపథం చేసి యుద్ధరంగానికి బయలుదేరాడు. ఇక 17వ రోజు జరిగినటువంటి యుద్ధంలో ముందుగా కర్ణుడు ధర్మరాజుతో పోరాటం ప్రారంభించాడు. ధర్మరాజుకి కర్ణుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ధర్మరాజుని ఓడించి అతడి యొక్క రథాన్ని భగ్నం చేసి సారథిని పడగొట్టి ధ్వజాన్ని పడగొట్టి అతడి యొక్క శరీరాన్ని అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి బాణాలతో గాయపరిచి ఆ తర్వాత మాటలతో అవమానించాడు. ఓ ధర్మనందన, నీకెందుకయ్యా ఈ యుద్ధం? యుద్ధం అనేటువంటిది మాలాంటి వీరులకి, పరాక్రమశాలురైనటువంటి వారికి, నువ్వేదో అక్కడ ఇక్కడ ఏదో మాటలు చెప్పుకొని బ్రతికేటువంటి వాడివి, ఆ ధర్మపన్నాలు చెప్పుకుంటా ఉండు, లేదంటే అదిగో నీ శిబిరానికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో, నీకెందుకయ్యే యుద్ధం అని అనేక విధాలుగా అవమానించాడు. ఈ అవమాన భారంతో ధర్మరాజు తిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు. ఈ అవమాన భారాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ధర్మరాజుని అవమానించాడు కర్ణుడు అనే విషయం తెలుసుకున్నటువంటి భీముడు వెంటనే కర్ణుడిని ఎదిరించాడు. తీవ్రమైనటువంటి యుద్ధం చేసి కర్ణుడిని పరాజితుడిని చేశాడు. ఆ సమయంలో కర్ణుడు తన ప్రాణరక్షణ కోసమని అదిగో రథాన్ని తొలగించుకొని యుద్ధరంగం నుంచి పక్కకు పోయాడు. ఇక అర్జునుడు సంక్షప్తకులతో ఇంకా అనేక మంది వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ విషయం తెలిసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ధర్మరాజుని పలకరించి అతడికి ఆశ్వాసన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అర్జునుడిని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళాడు, అంటే శిబిరాల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడికి భీముడికి తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. అలా వెళ్ళిన తర్వాత ధర్మరాజు కర్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కనుక కృష్ణార్జునులు ఇద్దరు రావడంతో కర్ణుడిని చంపి ఆ శుభవార్త తనకి చెప్పడం కోసం వచ్చారనేటువంటి ఉద్దేశంతో, ఓ అర్జున, నాకు హృదయశల్యమైనటువంటి వాడు కర్ణుడు, అటువంటి కర్ణుడిని నువ్వు చంపి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పటికీ అర్జునుడు చెబుతున్నాడు, అన్నా, తప్పకుండా ఈరోజు నేను కర్ణుడిని సంహరిస్తాను, ఇంతవరకు కర్ణుడు నాకు ఎదురుపడలేదు కనుక ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి కర్ణుడిని సంహరించి మాత్రమే మళ్ళీ నీకు ముఖం చూపిస్తాను అన్నాడు. అయితే ఇంతవరకు నువ్వు కర్ణుడినే సంహరించలేదా? అట్లయితే ఎందుకయ్యా నీ గాంధీవం? అదిగో ఎవరికన్నా ఆ శ్రీకృష్ణుడికి ఇయ్యి, లేకపోతే ఇంకెవరికన్నా ఇయ్యి, నువ్వెందుకు ఇంకా యుద్ధం చేయటం అనే అవమానించి మాట్లాడాడు. అలా అవమానించి మాట్లాడేటప్పటికీ అర్జునుడు తన గాంధీవాన్ని కనుక ఎవరికన్నా ఇవ్వమని అవమానిస్తే వాళ్ళ శిరస్సు ఖండిస్తానని చెప్పి ఓ శపథం ఉంది. అందుకని కత్తి తీసుకొని ధర్మరాజు శిరస్సుని ఖండించడానికి ప్రయత్నిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు అడ్డం వచ్చి, ఇదేమిటయ్యా అర్జున, ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని అంటాడు. ఇదిగో నా శపథం ఉంది కదా అందుకోసం అంటాడు. అదే లేదు, నువ్వు కనుక ఎదుటి వాళ్ళని కనుక అవమానించి మాట్లాడితే అది వాళ్ళని శిరశ్ఛేదన చేసినట్టే, అందుకని అవమానించి మాట్లాడన్నాడు. అందుకని అవమానించి మాట్లాడాడు. అవమానించి మాట్లాడిన తర్వాత అర్జునుడు అప్పుడు తన శిరస్సు ఖండించుకోవడానికి కత్తెత్తాడు. ఇదేంటయ్యా అన్నాడు. అవును, నా అన్న ఎంతో గౌరవనీయుడైనటువంటి వాడు, ధర్మాత్ముడు, అతను నేను ఇలా మాట్లాడిన తర్వాత ఇక నా బ్రతుకు అనవసరం, అందుకని నేను చేస్తానన్నాడు. అదే నువ్వు చావక్కర్లేదు, దీనికి కూడా ఉపాయం ఉంది, నిన్ను నువ్వు కనుక నిందించుకుంటే నిన్ను అట్లా నీ శిరస్సు ఖండించుకున్నట్టే అని అంటాడు. అందుకని తనను తాను నిందించుకుంటాడు. అంటే ఈ వ్యవహారం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలియవు. మహాభారతం అంటే ఏదేదో తెలుసు కానీ ఇవన్నీ తెలియవు. ఇదంతా కూడా చాలా దాదాపు 4 అధ్యాయాలు ఇది ఉంది. ఎందుకు ఇలా చేశారనంటే అర్జునుడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి అనేటువంటిది మనస్సులో శ్రీకృష్ణుడికి ఉంది.
ఎందుకంటే యుద్ధరంగంలో బాగా అలసిపోయి ఉన్నాడు ఇప్పటికీ. ఆ అలసిపోయినటువంటి అర్జునుడికి కొంత విశ్రాంతి కనుక ఇచ్చి ఇప్పుడు కనుక కర్ణుడి మీద కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా కర్ణుడిని జయిస్తాడు. కాబట్టి ఆ విశ్రాంతి ఇవ్వటం మంచిదనేటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా శ్రీకృష్ణుడు చిన్నగా సృష్టించాడు. సరే, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్మరాజు బాధపడతా ఉన్నాడు. ధర్మరాజు బాధపడతా ఉంటే ఆయనకి నచ్చ చెప్పాడు. నచ్చ చెప్పి ఇదిగో ఇప్పుడు కర్ణుడిని సంహరించి కానీ మేము తిరిగి రాము. ఈ సూర్యాస్తమయం లోపల కర్ణుడి యొక్క వధ పూర్తి అయిపోతుంది అని శ్రీకృష్ణుడు కూడా మాటిచ్చి మళ్ళీ అర్జునుడిని రథం మీద తీసుకొని యుద్ధరంగానికి వచ్చాడు. అప్పటికి భీముడికి కర్ణుడికి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు అర్జునుడు వచ్చి కర్ణుడి మీద బాణప్రయోగం చేస్తున్నాడు. మరి కర్ణుడికి అర్జునుడికి మళ్ళీ తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని ఎలాగైనా సరే అర్జునుడిని ఈ దెబ్బతో సంహరించాలి అనే ఉద్దేశంతో సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అర్జునుడి మీద అంతకుముందే కోపంతో ఉన్నటువంటి అశ్వసేనుడు అనేటువంటి నాగకుమారుడు అర్జునుడిని చంపడానికి ఎప్పుడా అవకాశం ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఉద్దేశంతో కర్ణుడికి తెలియకుండా ఆ సర్పముఖాస్త్రం యొక్క ఆ బాణపు ములుకు మీద రహస్యంగా దాగి ఉన్నాడు. ఎప్పుడైతే కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడో అప్పుడు శల్యుడు చెప్పాడు, నువ్వు పెట్టినటువంటి గురి తప్పు కనుక నువ్వు కొంచెం కిందకి పెట్టు, ఖచ్చితంగా అది శిరస్సు ఖండించేటట్టుగా ఉంటుందన్నాడు. అప్పుడు మళ్ళీ కర్ణుడు అన్నాడు, నీలాంటి వాడు చెప్తే నేనేమి మారేవాడిని కాదు, ఒక్కసారి నేను కనుక గురి చూచానంటే ఇక దానికి తిరిగే ఉండదు, కాబట్టి ఇలా వేయాల్సిందే అన్నాడు. సరే, ఆయన అలాగనే బాణం వేశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే తన యొక్క రథాన్ని అలా తొక్కి పెట్టాడు. తొక్కేటప్పటికల్లా రథం 4 అంగుళాల కిందికి పోయింది. దాంతోపాటుగా గుర్రాలన్నీ కూడా మోకాళ్ళ మీద నేల కారించి కూర్చున్నాయి. ఈ సర్పముఖాస్త్రం వచ్చి ఆ అర్జునుడి యొక్క అంటే ఎప్పుడైతే అర్జునుడి యొక్క ఆ రథం కిందకి పోయిందో ఆయన తల కిందకు వచ్చేసింది. అది కిరీటాన్ని కొట్టుకొని పోయింది. అలా కిరీటాన్ని కొట్టుకొని పోయిన తర్వాత ఇది కిరీటము అని తెలిసిన తర్వాత ఆ అస్త్రమేమో పోయింది, కానీ ఆ అస్త్రాన్ని ఆశ్రయించుకున్నటువంటి అశ్వసేనుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అంటే అర్జునుడిని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఎప్పుడైతే అశ్వసేనుడు తిరిగి వస్తున్నాడో అప్పుడు చెప్పాడు కృష్ణుడు, ఓ అర్జున, అదిగో ఒక బాణం వేసి వాడిని సంహరించేసి అన్నాడు. వీడెవడనంటే ఆ సంగతి నేను తర్వాత చెప్తాను, అదిగో నువ్వు ఆ ఖాండవన దహన సమయంలో నీ వల్ల బాధపడినటువంటి వాడు, అందుకని నీ మీద కచ్చితో ఉన్నాడు, కాబట్టి వాడిని చంపేసి అన్నాడు. అప్పుడు ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ అశ్వసేనుడిని సంహరిస్తాడు. అదైపోయిన తర్వాత మళ్ళీ కర్ణార్జునులకి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఇద్దరు కూడా అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించుకుంటున్నారు, ఒకళ్ళకి ఒకళ్ళు తగ్గకుండా తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడు. ఆ బ్రహ్మాస్త్రం నుంచి అనేకమైనటువంటి బాణాలు అర్జునుడిని శ్రీకృష్ణుడిని కప్పివేస్తూ ఉంటే మళ్ళీ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని కాస్త ఉపసంహరింపజేశాడు. ఆ సమయంలో తీవ్ర యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కర్ణుడి యొక్క రథచక్రాలు ఆ బ్రాహ్మణ శాపం వల్ల భూమిలో కుంగిపోయింది. ఎప్పుడైతే రథచక్రాలు భూమిలో కుంగిపోయినాయో ఒక్కసారి కర్ణుడు రథం నుంచి ఒక్కసారి దూకి ఆ రథచక్రాన్ని పైకెత్తడం కోసమని తన భుజాన్ని ఆ చక్రానికి ఆనించి పైకి లేపడానికి ప్రయత్నిస్తే అంత భుజబలశాలి అయినటువంటి కర్ణుడు లేపుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి భూమి పైకి లేచింది, కానీ రథచక్రం మాత్రం పైకి లేవాల. కారణం ఏమిటంటే బ్రాహ్మణ శాపం. కాబట్టి ఈ శాప ప్రభావంతో రథచక్రం మాత్రం అస్సలు లేవలేదు, చుట్టూ ఉన్నటువంటి భూమి మాత్రం పైకి లేచింది. అప్పుడు కర్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, నీవు చాలా పరాక్రమశాలివి, ధర్మాత్ముడివి, యుద్ధ ధర్మాలన్నీ తెలిసినటువంటి వాడివి, నువ్వు మహావీరులైనటువంటి వాళ్ళల్లో పరమశ్రేష్ఠుడైనటువంటి వాడివి, కాబట్టి నువ్వు ఒక్క ముహూర్త కాలం యుద్ధం చేయకుండా ఆగు. కారణం ఏమిటనంటే నేనేమో నేల మీద ఉన్నాను, నువ్వేమో రథం మీద ఉన్నావు. రథం మీద ఉన్నటువంటి వాడు నేల మీద ఉన్నటువంటి వాడి మీద బాణప్రయోగం చేయకూడదు. అయితే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నీకు కానీ శ్రీకృష్ణుడికి కానీ భయపడి చెప్పటం లేదు, ఇది యుద్ధ ధర్మం కాదు కాబట్టి నేను చెబుతూ ఉన్నా అని చెప్పి ధర్మాన్ని నువ్వు తప్పనిసరిగా అనుసరించాలి అన్నాడు. ఆ మాటలు ఎప్పుడైతే అన్నాడో కర్ణుడు
శ్రీకృష్ణుడు నవ్వుతూ కర్ణుడితో అంటున్నాడు, కర్ణ, ఇప్పుడా నీకు ధర్మం గుర్తుకొస్తా ఉన్నది. అయినా సరే గొప్ప అదృష్టం. ఎందుకంటే కష్టంలో చిక్కుకున్నప్పుడే నీచులైనటువంటి వాళ్ళు దైవాన్ని దూషిస్తూ ఉంటారు. దైవాన్ని దూషిస్తారే కానీ తాము చేసినటువంటి తప్పుల్ని మాత్రం తలుచుకోరు. ఏకవస్త్రైనటువంటి ద్రౌపదిని సభకి ఈడ్పించుకొని రమ్మని దుశ్శాసనుడిని ఆదేశించినప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? జోదంలో నైపుణ్యం లేనటువంటి ధర్మరాజుని శకుని కపట జోదంలో ఓడించి ఆయన యొక్క రాజ్యాన్ని అపహరించినప్పుడు నీకు ఈ ధర్మం ఏమి గుర్తుకు రాలేదా? నిండు సభలో కురువంశపు కోడలికి వస్త్రాపహరణం చేయమని చెప్పి నీవు దుశ్శాసనుడిని పురికొల్పినప్పుడు నీ ధర్మం ఏమైందయ్యా? ద్రౌపది, నీకు 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అయ్యారు? జోదంలో ఆలిని వంటి ఓటు పడినటువంటి 6వ వాడిని ఎంచుకో, నీకేం పర్వాలేదు అని అపహాస్యం చేసినప్పుడు నీకు ఈ ధర్మం గుర్తురాలేదా? అరణ్యాల్లో పడరాని పాటలు పడుతున్నటువంటి పాండవుల్ని అవమానించాలని, వాళ్ళని ఇంకా వ్యధలకి గురి చేయాలని దుర్యోధనుడిని రెచ్చగొట్టి ఘోషయాత్ర పేరుతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని పోయినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? 13 సంవత్సరాల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి తమ యొక్క రాజ్యాన్ని తాము ఇవ్వమని అడిగినప్పుడు నీ రాజ్యం నీకు ఇచ్చేటువంటిది లేదని దుర్యోధనుడు భీష్మించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నిన్నగాక మొన్న పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి బాలుడైనటువంటి అభిమన్యుడు విరధుడై, నిస్సహాయుడై, ఆయుధహీనుడై, ఏకాకై ఉండగా 6 మహాయోధులందరూ చుట్టుముట్టి ఒక్కసారిగా అతని మీద బాణ ప్రయోగం చేసి సంహరించినప్పుడు ఈ ధర్మం నీకు గుర్తురాలేదా? నీ సలహాతో నిరపరాధి అయినటువంటి భీముడికి దుర్యోధనుడు విషాన్నం పెట్టి గంగలో త్రోశాడే, అప్పుడేమైంది నీ ధర్మం? వారణావతంలో లక్క ఇంటిలో కుంతి పాండవుల్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ధర్మం నీకు గుర్తురాలేదా? అప్పుడు పట్టనటువంటి ధర్మాన్ని ఇప్పుడు దవడలు ఎండిపోయేటట్టుగా మాట్లాడుతున్నావా? ఏం ప్రయోజనం? ఓ రాధేయ, ఈరోజు నువ్వు ఇక్కడ ఎన్ని ధర్మపన్నాలు ఫలించినా నిన్ను వదిలిపెట్టడం మాత్రం కల్లా. మీరు పాచికలు విసిరి మాయాజోదంలో కాజేసినటువంటి రాజ్యాన్ని ఇప్పుడు పాండవుల దివ్యాస్త్రాలని వదిలి పరాక్రమంతో స్వాధీనం చేసుకోబోతున్నారు అనటంతో కర్ణుడు సిగ్గుపడి ఏమీ మాట్లాడలేక తలకాయ ఉంచుకొని పెదవులు వణుకుతూ ఉండగా ధనస్సునెత్తి మళ్ళీ బాణాన్ని ప్రయోగించాడు అర్జునుడి మీద. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అర్జున, దివ్యాస్త్రంతో కర్ణుడిని చీల్చి పడగొట్టు అన్నాడు. అప్పుడు కర్ణుడు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు మళ్ళీ బ్రహ్మాస్త్రంతోనే దాన్ని విరధుని చేశాడు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిపై కర్ణుడు వాయువ్యాస్త్రాన్ని, వారణాస్త్రాన్ని ప్రయోగించడంతో అన్ని మేఘాలు గమ్మిని, చీకట్లు గమ్మిని యుద్ధరంగం అంతా. దాంతో అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలన్నింటినీ కూడా చెదరగొట్టేశాడు. అప్పుడు కర్ణుడు ఘోరమైనటువంటి ఒక సాయకాన్ని ప్రయోగించి అర్జునుడి యొక్క ఛాతీలో దాన్ని గుచ్చి గాయపరిచాడు. ఆ సమయంలో మళ్ళీ రథచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. కానీ రథచక్రం మాత్రం ఆ బ్రాహ్మణ శాప ప్రభావం వల్ల ఒక్క అంగుళం కూడా కదలలేదు, అలాగనే ఉండిపోయింది. అప్పుడు కృష్ణుడి యొక్క ప్రోత్సాహంతో అర్జునుడు బాణప్రయోగం చేస్తూ శ్రీకృష్ణుడు ఆదేశించాడు, ఇదే సమయం, నువ్వు ఇప్పుడు సంహరించాల్సిందే అని అంటే అప్పుడు అర్జునుడు, నువ్వు తపశ్చరణంబున దానంబున గురుజనాభిదర్పణంబున నిత్యానూన వ్రతశీలుడనేని కర్ణు తలద్రెన్సు ఈశరమనియన్ అంటూ ఒక దివ్యమైనటువంటి బాణాన్ని ఆ కర్ణుడి మీద ప్రయోగిస్తే ఆ బాణం కర్ణుడి యొక్క తలకాయని తెగవేసి అలా దూరంగా తీసుకెళ్ళి పడేసింది. ఇది కర్ణ వధకి జరిగినటువంటి గాథ. ఈ సంఘటన నుంచి అందరూ కూడా అనుకునేది ఏమిటనంటే, రథచక్రాలు భూమిలో కుంగిపోయినప్పుడు అర్జునుడు బాణం ప్రయోగం చేశాడు, ఇదేమి న్యాయం అండి అని. నిజమే, రథచక్రాలు భూమిలో కుంగిపోయినా, మరి ఎన్నో సందర్భాల్లో రథం భగ్నమైనా, లేకపోతే దెబ్బలు తగిలి ఓడిపోయినా, మరి కర్ణుడు ఎప్పుడైనా పారిపోతుండేవాడు కదా, అలా పారిపోవచ్చుగా, యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోవచ్చుగా, పారిపోయేవాడి మీద బాణప్రయోగం చేయరుగా. పోనీ ఆయనకి ఎవరు పారిపోవటం కొత్త? ఎప్పుడో ద్రౌపది స్వయంవర సమయంలోనే అర్జునుడితో యుద్ధం చేసి పారిపోయాడు.
గురుదక్షిణ కోసమని ద్రౌపదుడి దగ్గరికి ద్రౌపదుడితో యుద్ధం చేసి ఆ ద్రౌపదుడు అంగసందుల్లో తాడనం చేస్తే అప్పుడు పారిపోయాడు. ఘోషయాత్ర కోసం పోయి గంధర్వులతో యుద్ధం చేసి అప్పుడు పారిపోయి వచ్చాడు. 14వ రోజు యుద్ధంలో భీముడితో యుద్ధం చేసి 10 సార్లు పారిపోయాడు. 13వ రోజు యుద్ధంలో అభిమన్యుడితో యుద్ధం చేసి 3 సార్లు పారిపోయాడు. పారిపోవటం అన్న కొత్త, మరి ఎందుకు పారిపోలేదు? సరే, అది ఒక విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే ఇద్దరు కూడా ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చారు. ఏమిటో ప్రతిజ్ఞ అంటే, ఈ రోజున నేనో అర్జునుడో ఎవరో ఒకరే మిగులుతారు అని చెప్పి దుర్యోధనుడికి ప్రతిజ్ఞ చేసి వచ్చాడు కర్ణుడు. ఈరోజు నేను కర్ణుడిని వధించి కానీ తిరిగి రాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చాడు అర్జునుడు. అంటే సూర్యాస్తమయం లోపల ఎవరో ఒకరు పోవాలి. అంటే అర్జునుడిని చంపాలి అనే ఉద్దేశం కర్ణుడికి ఉంది, కర్ణుడిని చంపాలనేటువంటి ఉద్దేశం అర్జునుడికి ఉంది ఈ రోజున. మరి సూర్యాస్తమయం కాబోతా ఉంది. మరి సూర్యాస్తమయం కాబోతా ఉన్నప్పుడు అర్జునుడు కనుక పారిపోతే కర్ణుడు కనుక పారిపోతే ఏమవుతుంది? అర్జునుడు సంహరించడానికి వీలు లేదు. కర్ణుడు పారిపోయి వచ్చాడు కాబట్టి అర్జునుడు మిగులుతాడు, కర్ణుడు మిగులుతాడు. అప్పుడు కర్ణుడు అక్కడ చేసినటువంటి ప్రతిజ్ఞ తప్పు అయిపోద్ది. సరే, మరొక రథం తెచ్చుకోవడానికి పోవచ్చు. మరి మరొక రథం తెచ్చుకోవడానికి ఎందుకు పోలేదు? మరొక రథాన్ని తెచ్చుకోవడానికి కనుక వెళ్ళినా ఇంకో రథం వచ్చేదాకా ఆగినా సూర్యాస్తమయం ఆగదు. కాబట్టి సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి జరిగిపోవాలి. అందుకనే కర్ణుడు పారిపోలేదు, మరొక రథాన్ని తెచ్చుకోలేదు. మరి అర్జునుడు యొక్క పరిస్థితి ఏమిటి? అదిగో అక్కడ ప్రతిజ్ఞ చేసి వచ్చాడు, ఈ రోజున కర్ణుడిని చంపి కానీ నేను తిరిగి రాను, మళ్ళీ నీ ముఖం చూడను, నీతో మాట్లాడను అని చెప్పొచ్చాడు. మరి చెప్పొచ్చాడు కనుక కర్ణుడిని చంపాలి కాబట్టి మరి ఆయన యుద్ధరంగంలో నిలబడాలి. మరి యుద్ధరంగంలో నిలబడటానికి రథం ఉన్నదా లేదా, రథం మీద ఉన్నాడా కింద ఉన్నాడా అనేటువంటి సమస్య లేదు. కాబట్టి అదిగో చంపాల్సి వచ్చింది. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే, మహాత్ములైనటువంటి వారు, మునీశ్వరులు, ఋషిపొంగవులైనటువంటి వాళ్ళు శాపాలు పెట్టి ఊరుకుంటారే కానీ ఆ శాపాన్ని వాళ్ళే వచ్చి దాన్ని ఫలితాన్ని ఇవ్వరు. అంటే ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, నీ రథచక్రాలు భూమిలో కుంగిపోతాయి, ఆ సమయంలోనే నీ ప్రతిద్వంది అయినటువంటి అర్జునుడి చేతిలో నీకు మరణం తథ్యం అని శాపం పెట్టాడు. ఇది శాపం. మరైతే ఆయన శాపం పెట్టాడు కదా, ఆ బ్రాహ్మణుడు ఏమైనా ఇక్కడికి వచ్చి ఈ కర్ణుడిని చంపవయ్యా, నీకు చేత కాబట్టి నేను చంపుతానని అంటాడా? ఆయన అయిపోయింది అంతే శాపం పెట్టడం వరకు. ఆ శాపాన్ని ఎలా నిర్వర్తించాలో అదంతా విధి చేతుల్లో ఉంది. కాబట్టి ఆ శాపం కనుక జరగాలి అని అంటే కర్ణుడి యొక్క రథచక్రం కొంగాలి. రథచక్రం కుంగినప్పుడే అతడు అర్జునుడి చేతిలో మరణించాలి. ఇది శాపం. కాబట్టే ఆ సమయంలోనే ఆ బాణాన్ని వేయమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే శ్రీకృష్ణుడికి, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ గనక, పరమాత్మే ఈ శాపాలని అనుగ్రహాలని అన్నింటినీ కూడా చూడాల్సినటువంటి వాడు కనుక అదిగో ఆ సమయంలోనే బాణ వేయమన్నాడు. అలా బాణ వేసి కర్ణుడిని సంహరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరటం, అలాగనే కర్ణుడి యొక్క ప్రతిజ్ఞ కూడా నెరవేరటం. ఎందుకంటే కర్ణుడు ఏం చెప్పాడు, నేను అర్జునుడు ఎవరో ఒకరే మిగులుతారన్నాడు. కాబట్టి ఆయన ప్రతిజ్ఞ ప్రకారం కూడా అర్జునుడు మిగిలాడు, ఆయన పోయాడు. కనుక ఇద్దరి ప్రతిజ్ఞలను నెరవేరి బ్రాహ్మణుడి యొక్క శాపం నెరవేరింది. ఈ ప్రకారంగా కర్ణుడి యొక్క సావు ఎలా జరిగింది అని అంటే దీంట్లో ఏమి కూడా అధర్మం అనేటువంటిది లేనే లేదు. ఇంకా ఏమిటంటే విశేషం, ఇక్కడ కర్ణుడు అర్జునుడు ప్రతిద్వందులుగా ఉన్నారు, అంటే ఎదురెదురుగా ఉన్నారు. కానీ 13వ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడిని వెనక నుంచి బాణం వేసి అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సును కొట్టాడు ఈ కర్ణుడే. వెనక నుంచి ఒక పక్క నుంచి శల్యుడు, ఒక పక్క నుంచి కృతవర్మ, ఓ పక్క నుంచి కృపాచార్యుడు, ఓ పక్క నుంచి అశ్వత్థామ, ఓ పక్క నుంచి ద్రోణుడు, అందరూ కూడా పాపంలో భాగం పంచుకున్నారు. ఈ 6 మహాయోధులు ఈ పాపంలో భాగం పంచుకున్నారు. ఒక్క పిల్లవాడిని, 16 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడిని యుద్ధరంగం మధ్యలో, అతనికి సేన లేదు, రథం లేదు, అసలు ఎవ్వరు లేరు తోడు, ఒక్కడే. అప్పటికి యుద్ధం చేసి చేసి బలహీనమైపోయి ఉన్నాడు. శరీరం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది, అంతా రక్తసిక్తమైపోయి ఉన్నది. అలాంటి పరిస్థితిలో 6 మహాయోధులు కలిసి సంహరించాడు. దాంట్లో కర్ణుడు ప్రధాన పాత్రధారి. చేయమని చెప్పినటువంటి వాళ్ళలో ద్రోణాచార్యుడు ప్రధాన పాత్రధారి. ఆయన చేయమని చెప్పాడు, వచ్చాడు,
ఈయన మొదలుపెట్టాడు, ఆయన పూర్తి చేశాడు. ఈ ప్రకారంగా అధర్మానికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఇక్కడ ఏ రకమైనటువంటి అధర్మం లేదు. చేతనైతే యుద్ధం చేయాలా, లేకపోతే ఇంకొక రథాన్ని తెచ్చుకోవాలా, అంతే తప్ప నాకు రథం లేదు కాబట్టి నేను కింద దిగి ఉన్నాను కాబట్టి అందుకని నువ్వు యుద్ధం చేయకూడదు, నేను మాత్రం బాణాలు వేస్తూనే ఉంటాను అని అంటే అది ఎట్లా ధర్మం అవుతుంది? కాబట్టి కర్ణుడిని చంపడంలో ఏ రకమైనటువంటి అన్యాయం లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యుద్ధంలో మరొక విషయం కూడా మనకు తెలుస్తుంది. 10 రోజుల యుద్ధంలో భీష్ముడు ఎలా చేశాడంటే చెక్కు చెదరల సేనలో, కానీ ద్రోణాచార్యుడు ఎంత అధర్మానికైనా పాల్పడటానికి పడ్డాడు. అదే 13వ రోజు యుద్ధం. 13వ రోజు యుద్ధంలోనే పూర్తి అధర్మానికి ద్రోణాచార్యుడు సిద్ధపడ్డాడు అభిమన్యుడిని చంపడానికి. ఎందుకంటే అభిమన్యుడితో కర్ణుడు యుద్ధం చేసి 3 సార్లు పారిపోతాడు. ఆ పారిపోయినప్పుడు ఒకసారి ఆ వ్యూహ ముఖంలో, ఆ పద్మవ్యూహ ముఖద్వారంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య చూసావా ఈ బాలుడి యొక్క బాణ కౌశలం, అర్జునుడి యొక్క హస్తం, ఈ బాలుడి యొక్క హస్తం అంత కర్కశం కాదు, అతని యొక్క బాణాల దెబ్బకి నా శరీరం అంతా కూడా చిల్లులు పడిపోయి యుద్ధరంగంలో నిలవటం తప్పనిసరి, నేను నిలబడ్డానే కానీ ఈ సమయంలో నేను శిబిరాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే దుర్యోధనుడి కోసమే నా ప్రాణం ఉంది కనుక అదిగో అందుకోసం నేను నిలబడి ఉన్నాను కనుక అతన్ని చంపేటువంటి విధానం ఏదన్నా ఉంటే చెప్పాను అన్నాడు. అదిగో అప్పుడు చెప్పాడు, అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే నేనే ఏమీ చేయలేక వాడిని వదలాల్సి వచ్చింది లోపలికి, కాబట్టి అతన్ని చంపాలి అని అంటే అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి అతని యొక్క రథాన్ని, సారథిని, గుర్రాలని, ధ్వజాన్ని, ధ్వజ పతాకాన్ని అన్నిటిని ఒక్కసారి పడగొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఏమీ లేకుండా చేస్తే అప్పుడు ఒంటరిగా చిక్కుతాడు, అప్పుడు సంహరించవచ్చు కానీ ఇంకో మార్గం లేదని అంటాడు. అప్పుడు అభిమన్యుడికి భయపడుతున్నట్టుగా నటిస్తూ కర్ణుడు ఆ అభిమన్యుడు వెనక్కి వచ్చి ఆ వెనక నుంచి బాణం వేసి అతని చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని భగ్నం చేశాడు. ఇది అక్కడ కర్ణుడు చేసినటువంటిది, ద్రోణాచార్యుడు చెయ్యమన్నటువంటిది. ఇంత పాపం చేశాడు కనుకనే ద్రోణాచార్యుడు ఆ దేవతలంతా కూడా ఒక్కసారి ఆయన కనపడి 15వ రోజు యుద్ధంలో కనపడి, ఇంకా నువ్వు ఏం సాధించడం కోసం యుద్ధం చేస్తున్నావు, నీకు సమయం ఆసన్నమైపోయింది, వచ్చేసేయి, ఇక నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఆయనకి మాత్రమే కనపడి చెప్పారు. అందువల్ల అస్త్ర సన్యాసం చేశాడు, అది వేరే విషయం. ఈ ప్రకారంగా ఈ బ్రాహ్మణుడి చేతికి వచ్చిన తర్వాత 5 రోజుల్లో సర్వనాశనం అయిపోయింది మొత్తం. ఇంకా చెప్పాలంటే 5 రోజులు కాదు, 2 రోజుల్లోనే, 13వ రోజు 14వ రోజు, ఈ 2 రోజుల్లోనే మొత్తం సేనంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇక తర్వాత మరొక సందేహం ఏమిటంటే భీమ దుర్యోధనుల యుద్ధం. భీమ దుర్యోధనులకి గదా యుద్ధం జరిగింది 18వ రోజు. అప్పటికి అందరూ పోయారు, దుర్యోధనుడి వైపున ఇంకెవ్వరు లేరు. ఆఖరికి శకుని కూడా పోయాడు, మధ్యాహ్నంతో శల్యుడు పోయాడు, అందరూ పోయారు. ఇంకా 99 మంది సోదరులు పోయారు, ఇక ఆయన ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో దుర్యోధనుడు యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయాడు, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. అతనికి జలస్తంభన విద్య అని ఒక విద్య వచ్చు, అందుకని జలం లోపలికి, నీటి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాడు. ఎంతసేపు అయినా అలా కూర్చోగలుగుతాడు. దీనివల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. శరీరానికి అయినటువంటి గాయాలన్నీ కూడా ఆ చల్లటి నీళ్ళల్లో కనుక అలా కనుక కూర్చొని ఉంటే ఆ గాయాల బాధ తెలియదు, కొంత ఉపశాంతి కలుగుద్ది. మనకు కూడా అంతే, నీళ్ళల్లో కూర్చోకపోయి నీళ్ళల్లో కనుక మనం కాలు కనుక పెట్టుంటే ఏదైనా గాయం కనుక అయితే ఆ బాధ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే ఏదైనా కాలినప్పుడు కానీ అట్టేటప్పుడు చూడండి, నీళ్ళల్లో కనుక ఉంటే మీకు ఆ బాధ ఏమీ తెలియదు, మళ్ళీ బయటికి తీస్తే బాధగా ఉంటుంది. అందుకని ఈ శల్యాల యొక్క బాధ, శల్యాలన్నీ కూడా గుచ్చుకొని ఉన్నాయి, అందుకని వాటన్నింటినీ కూడా తీసి ఆ బాణాలన్నీ కూడా తీసి వాటికి ఆ గాయాలకి మందు రాసుకుంటారు అక్కడ. కాబట్టి ఈ బాధ అంతా ఓర్చుకోవటం కోసం దాంట్లో కూర్చున్నాడు. రెండో విషయం ఏమిటనంటే ఇక పాండవులు ఎట్టాగో తన బ్రతకనీయరు అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఆ ఉద్దేశం కూడా ఉండటం వల్ల పోయాడు. సరే, మొత్తం మీద ఎట్టయితే కనిపెట్టారు. భీముడికి ప్రతిరోజు కూడా మాంసాన్ని సప్లై చేసేటువంటి వాడు ఒకడు ఇది చూశాడు, ఈ దుర్యోధనుడు ఇక్కడ దీంట్లో దిగటాన్ని.
వీడు పోయి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. కృష్ణుడు పాండవులు అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇతన్ని బయటికి రమ్మంటే రాలా. అందుకని ధర్మరాజు కాస్త వాడికి బాధ కలిగేటట్టుగా సూటిపోటి మాటలు అంటాడు. అనేటప్పటికల్లా వస్తాడు. అనేటప్పుడు ధర్మరాజు ఒక మాట కూడా జారేశాడు. ఏమిటంటే, నువ్వు ఒడ్డుకొచ్చి మా 5గురిలో ఎవరితోటైనా సరే యుద్ధం చేసి గెలువు, ఈ రాజ్యం మొత్తం నువ్వే తీసుకుంది గారు అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు వీళ్ళంతా. ఏమిటి ధర్మరాజు ఇలా మాట్లాడుతున్నాడు అని. అయ్యో పొరపాటు చేశాడని బాధపడుతున్నారు మిగిలినటువంటి సోదరులంతా కూడా. శ్రీకృష్ణుడు కూడా భయపడతా ఉన్నాడు ఏమి జరుగుద్దని. సరే వచ్చాడు దుర్యోధనుడు. వచ్చిన తర్వాత ధర్మరాజు ఈ మాట అన్నాడు కదా, అందుకని చెప్పాడు, నకుల సహదేవులు నాకు లెక్క కాదు, వాళ్ళతో నేను యుద్ధం చేయను. అర్జునుడేమో ఆయన అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు, నేను గదా యుద్ధం చేసేటువంటి వాడిని, ధర్మరాజుతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని నాకు భీముడికే, కాబట్టి భీముడితోటే యుద్ధం చేస్తాను అన్నాడు. సరే అని అనుకున్నారు. అప్పుడు దుర్యోధనులకి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉండగా అనేక సందర్భాల్లో దుర్యోధనుడు కొట్టినటువంటి దెబ్బలకి భీముడు పడిపోతున్నాడు, భీముడు కొట్టినటువంటి దెబ్బలకి దుర్యోధనుడు పడిపోతున్నాడు. ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పక్కన ఉన్నటువంటి అర్జునుడు కృష్ణుడితో చిన్నగా అంటున్నాడు, కృష్ణ వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి తేడాలు ఏమిటో నాకు చెప్తావా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు కృష్ణుడు, బాహుబలంలో దుర్యోధనుడి కన్నా భీముడు చాలా గొప్ప, కానీ గదా విద్య నైపుణ్యంలో మాత్రం భీముడి కన్నా దుర్యోధనుడే నిన్న. దానికి కారణం ఏమిటంటే, భీముడు మీతో పాటుగా వచ్చి ఈ 12 ఏళ్ళ అరణ్యవాసం ఒకేడు అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఈ 13 సంవత్సరాలు కూడా కఠోరమైనటువంటి పరిశ్రమ చేశాడు దుర్యోధనుడు. అదే ఒక ఆయాస భీముడు, అంటే ఉక్కుతో భీముడిని తయారు చేసి అదిగో దాంతో ఈ గదతో కొడుతూ యుద్ధం ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బలరాముడికి ప్రియశిష్యుడై ఆయన దగ్గర బ్రహ్మాండంగా ఈ గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడు. అందువల్ల యుద్ధ నైపుణ్యంలో మాత్రం దుర్యోధనుడికి కొంచెం పెచ్చు, కానీ బాహుబలంలో మాత్రం దుర్యోధనుడి కన్నా భీముడు పెచ్చు అని చెప్పాడు. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి భీముడు పడిపోయినటువంటి స్థితిలో ఇప్పుడు ఏమిటి మార్గం అని ఆలోచిస్తూ ఉంటే, ఇదిగో ఇప్పుడు తొడల మీద కొట్టి చంపాలని సైగ చేస్తాడు. అర్జునుడికి చెప్తే అర్జునుడు సైగ చేస్తాడు. ఆ సైగ చేస్తే అప్పుడు లేచి గదతో కొట్టబోయేటువంటి సమయంలో, అదే సమయంలో దుర్యోధనుడు పైకి ఎగురుతాడు. పైకి ఎగిరేటప్పుడు ఖచ్చితంగా తొడల మీద భయపడుతుంది. ఆ తొడల మీద పడేటప్పటికల్లా తొడలు బద్దలైపోతాయి, పడిపోతాడు. అసలు దుర్యోధనుడి యొక్క శరీర నిర్మాణం ఏమిటనంటే, నాభికి పైభాగం అంతా కూడా వజ్ర సదృశ్యం, నాభికి కింద భాగం అంతా కూడా పుష్ప కోమల సుకుమారం. ఇదంతా కూడా రాక్షసులంట ఈ రకంగా ఆ దేవతల్ని ప్రార్థించి ఆ దుర్యోధనుడిని తమకు రక్షకుడిగా చేసుకొని తెచ్చుకున్నామని చెప్పి ఆ దుర్యోధనుడు ప్రయోపవేశానికి కూర్చున్నప్పుడు చెప్పినటువంటి మాట. అంతే తప్ప మనకి సినిమాల్లో చూపించినట్టుగా గాంధారి ఆయన్ని బట్టలన్నీ ఇప్పుకొని రమ్మన్నట్టు, ఏదో పూసినట్టు, ఆ శ్రీకృష్ణుడు వచ్చి ఏదో నవ్వితే ఈయన కాస్త డ్రాయర్ ఏదో వేసుకున్నట్టు, ఈ కథలన్నీ కాకమ్మ కథలు, ఇవన్నీ కూడా మహాభారతంలో కథలు కాదు. అది అసలు ఏమిటంటే, నాభికి పైభాగం అంతా వజ్ర సదృశ్యం, అక్కడ కొడితే దెబ్బలు తగలవు. నాభికి కింద భాగం అంతా పుష్ప కోమల సుకుమారం, స్త్రీలకి ఆకర్షణీయంగా ఉండేటట్టుగా అతని యొక్క అధోభాగం అంతా ఉంటుందట. అదిగో ఆ రకంగా నిర్మాణం జరిగింది. అందుకని ఆ తొడల మీద కొడితే అతడికి బ్రతకటానికే వీలు లేదు. ఆ రకంగా తొడలు బ్రద్దలైపోయి పడిపోయాడు. అయితే మరి ఇక్కడ ధర్మమా, ఎందుకు ఇక్కడ ధర్మమా అనేటువంటి మాట వచ్చిందనంటే, యుద్ధ ధర్మం ఒకటి ఉంది. అదేమిటంటే, గదా యుద్ధం చేసేటప్పుడు నాభికి కింద భాగంలో కొట్టకూడదు, నాభికి పై భాగంలోనే కొట్టాలి. ఆ కింద భాగంలో కొడితే అది అధర్మం. ఇది యుద్ధ ధర్మం. యుద్ధ ధర్మం ప్రకారం తప్పు. కానీ మరి క్షత్రియ ధర్మం ఒకటి ఉంది. ఏమిటి క్షత్రియ ధర్మం? ఆనాడు ద్యుత సభలో ద్రౌపదిని సభకీడ్చుకొని వచ్చి వస్త్రాపహరణం చేసి చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి ద్వారా అక్షయ
వస్త్ర ప్రదానంతో ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యం ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఆ తర్వాత అంటే ద్రౌపదిని సభకి ఈడ్చుకొని రావటం, దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయటం, అక్కడ అక్షయ వస్త్ర ప్రదానంతో అంటే ఎన్ని లాగినా ఇంకా వస్తానే ఉంటే ఆ మహత్తుకి సభ్యులందరూ కూడా ఆశ్చర్యచకితులై ద్రౌపదీదేవిని వేణోళ్ళ ప్రశంసించడం జరిగితే ఈ అసందర్భ ప్రలాపమైనటువంటి కర్ణుడు అంటాడు, ద్రౌపది నీకు 5 పతులు ఉన్నప్పటికీ కూడా ఏం ప్రయోజనం? దాస్యం సిద్ధించింది నీకు. అందువల్ల ఏం చేస్తావంటే జోదంలో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి ఆరవాణ్ణి నువ్వు భర్తగా ఎంచుకో. దాసీలకి ఇది మామూలే, ఏం పర్వాలేదు, పైగా నీకు ఇది చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది అని అపహాస్యం చేసి దుర్యోధనుడి వైపుకు చూచి కనుసైగ చేసి అపహాస్యం చేస్తే కర్ణుడు అదే సమయంలో దుర్యోధనుడు కర్ణుడి వైపు చూసి అహంకారంతో మదోన్మత్తుడై ద్రౌపది వైపు చూసి నవ్వుతూ భీముడిని ఉద్రేకపరుస్తూ తన ఎడమ తొడపై ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి కూర్చోమని చెప్పి చేత్తో ఇట్లా జరిచాడు. ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని చెప్పి ఇలా చరుస్తాడు. అది చూచాడు భీముడు. చూచి ఇలా ప్రతిజ్ఞ చేశాడు, రాజ్యమదంతో ద్రౌపదీదేవిని చూస్తూ తొడను చూపించి అవమానించినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడిని రాబోయేటువంటి మహాయుద్ధంలో నా గదాదండంతో తొడలు బ్రద్దలు కొట్టి వధించకపోతే నేను పితృపితామహుల యొక్క గతికి తప్పినటువంటి వాడిని అవుతాను అని చెప్పి భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. మరి క్షత్రియుడైనటువంటి వాడు క్షత్రియోచితమైనటువంటి ధర్మం ఏమిటంటే చేసినటువంటి ప్రతిజ్ఞలు నిలబెట్టుకోవటం. ఇందానే చెప్పుకున్నాం, ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటం కోసమే అర్జునుడు సంహరించాడు. ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటం కోసమే కర్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోవాలి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటం కోసం అదిగో దుర్యోధనుడి యొక్క తొడల్ని తన గదాదండంతో కొట్టి చంపేశాడు. కాబట్టి ఇక్కడ క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. అది యుద్ధ ధర్మానికి వ్యతిరేకమైంది. ఇలా యుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా జరగటానికి కారణం ఏమిటంటే అది కేవలం దుర్యోధనుడి. ఎందుకంటే ఆ రోజు దుర్యోధనుడు కనుక తొడగనగా చూపించకపోయినట్లయితే నీ తొడలు బద్దలు పెడతాను అని చెప్పి శపథం చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇదే కాదు, అక్కడ కర్ణుడికి ఎట్లయితే శాపం ఉందో ఇక్కడ దుర్యోధనుడికి కూడా అలాంటి శాపమే ఉంది. ఏమిటా శాపం అని అంటే మైత్రేయ మహర్షి ఇచ్చినటువంటి శాపం. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఆ అరణ్యవాసం చేస్తుంటే అనేక మంది మహర్షులైనటువంటి వాళ్ళు, మునీశ్వరులైనటువంటి వాళ్ళు ధర్మరాజు దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి కథలు చెప్తూ వాళ్ళతో సత్కాలక్షేపం చేస్తూ వెళుతూ ఉంటారు. అలా కొంతమంది మునులు వచ్చినప్పుడు ఆ మునులతో పాటుగా మైత్రేయ మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ చూశాడు. చూసిన తర్వాత ఆయన దేశ సంచారం చేస్తూ హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్ర మహారాజును చూచాడు. ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా నేను పాండవుల్ని కూడా చూసి వస్తున్నానని చెప్పాడు. చెప్తే ఆయన పాండవులు ఎట్లా ఉన్నారయ్యా, బాగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, వాళ్ళు హాయిగా సంతోషంగా ఉన్నారా అని ఏదో దొంగ ఏడుపు ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మైత్రేయ మహర్షి చెప్పాడు, మహారాజా నీ గురించి తాపసలోకంలో చాలా చెడుగా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకనంటే నీవు నీ కుమారులందరినీ కూడా ఒకే పద్ధతిలో చూడాలి. నీ కుమారులు 101 మంది మాత్రమే కాదు, నీ కుమారులు కుమార్తె నీ సంతానమైనటువంటి 101 మందితో పాటుగా నీ తమ్ముడు పాండురాజు కుమారులు కూడా నీ సంతానం కిందనే లెక్క. కానీ వాళ్ళని నువ్వు ఇంకో రకంగా చూస్తూ ఉన్నావు, వాళ్ళకి అపకారం చేస్తున్నావు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని కపట జోదంలో హరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు. నువ్వు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంటే అప్పుడు చూస్తూ ఊరుకున్నావు. ఇలా చేయటాన్ని మునులు హర్షించటం లేదయ్యా, అక్కడ నీ పేరు చెడిపోతూ ఉంది. అందుకోసం నేను నీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఇలా దుర్యోధనుడితో కలిసి ఈ అన్యాయాలు అకృత్యాలు పాండవులకు అపకారం చేయటం నాకు ఏమాత్రం ఇష్టంగా లేదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పాండవుల్ని పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి వాళ్ళతో నువ్వు సామరస్యంగా ఉండు. ఏనాటికైనా వాళ్ళే నిన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాళ్ళు, నీ మాట వినేటువంటి వాళ్ళు, నిన్ను గౌరవించేటువంటి వాళ్ళు అని చెప్పాడు. చెప్తే
మహాత్మా మీరు చెప్పిందంతా అక్షరాల నిజం, దీంట్లో ఏ సందేహం లేదు. అయితే నా కొడుకేమో నా మాట వింటలేదు, అందుకని వాడిని పిలుస్తాను, మీరే ఆడికి చెప్పండి అని అన్నాడు. ఈ ధృతరాష్ట్రుడికి ఈ మాట బాగా వెంబడే వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అలవాటు. అంటే ఎన్ని వందల సార్లు అన్నాడు. ఎవరన్నా వచ్చి దుర్యోధనుడికి ఇలా నచ్చ చెప్పు అని అంటే నువ్వే చెప్పయ్యా అని అంటాడు. మామూలుగా మన వాళ్ళు అంటుంటారు, నీ ముక్కులో చీవుడు ఉందయ్యారంటే ఒకరు తుడిచిపో అన్నారంట. అది అదే ప్రకారంగా శ్రీకృష్ణుడితోటైనా ఆ మాట చెబుతాడు. రాయబారంలోనే చెప్పాడు శ్రీకృష్ణుడితోటి. ఎందుకనంటే కృష్ణుడు అన్నాడు, ఆ దుర్యోధనుడిని ఇక మాట వినేటట్టుగా లేరు కాబట్టి నీ రాజ్యం మొత్తం సంరక్షించబడాలంటే దుర్యోధనుడు నాకు అప్పగించు అని అన్నాడు. అమ్మమ్మమ్మ అట్లా కాదయ్యా, దుర్యోధనుడిని పిలుస్తాను, నువ్వే వాడికి చెప్పు అన్నాడు. వ్యాసుడు వచ్చి ఏదైనా చెప్పితే నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు కూడా ఆ మాట చెప్పాడు. వ్యాసుడు వచ్చాడు ముందు, నువ్వు చెప్పాలంటే నేను కాదులే, అదిగో మైత్రేయ మహర్షి వస్తున్నాడు, అతడు చెబుతాడులే అని అన్నాడు. అని చెప్పి ఆమెను వ్యాసుడు వెళ్ళాడు. ఇలా ఎవరు వస్తే వాళ్ళతోటి ఈ మాట చెబుతాడు. అందుకని ఇప్పుడు ఈ మైత్రేయ మహర్షి కూడా ఆ మాట చెప్పాడు. అంతకుముందు రోమశ మహర్షి వచ్చాడు, ఆయనకి అదే మాట చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఈ మైత్రేయ మహర్షికి అదిగో దుర్యోధనుడిని పిలిపించి అప్పగించాడు. ఇప్పుడు మైత్రేయ మహర్షి దుర్యోధనుడితో చెబుతున్నాడు, ఏది ధృతరాష్ట్రుడి యొక్క మాట ప్రకారం, ఓ దుర్యోధన, నీవు నీ సోదరులందరూ కలిసి ఉండటం మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. పాండవులంత తేలికైనటువంటి వాళ్ళు కాదు. భీముడు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. అంతకుముందే హిడింపుడిని సంహరించాడు, బకాసురుడిని సంహరించాడు. ఇప్పుడు కింబీరుడు అనేటువంటి ఒక మహాభయంకరమైనటువంటి రాక్షసుడు వస్తే ఇప్పుడు అతన్ని కామికవనంలో అతన్ని సంహరించాడు. ఈ ప్రకారంగా అనేక మందిని సంహరించినటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీముడు. అర్జునుడు అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి మహాపరాక్రమశాలి. అందువల్ల వాళ్ళతో నువ్వు విరోధం పెట్టుకోవటం నీకు మంచిది కాదు. మీరందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండండి, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పరిపాలన చేసుకోండి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఇలా చెబుతూ ఉంటే దుర్యోధనుడు ఏం చేశాడంటే అహంకారం బాగా మదం ఎక్కి, అహంకారంతో బాగా మదం ఎక్కింది. దాంతో చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ మహర్షి వైపు చూసి, ఇలాంటి మాటలు నేను ఎన్నో విన్నానులే అని మనస్సులో అనుకున్నట్టుగా నువ్వేదో చెప్పొచ్చావు నాకు తెలుసులే అని ఆ అహంకార భావంతో తన కాలి బొట్టన వేలతోటి నేలను రాస్తూ తొడను చరిచాడు. చరిచి ఇదిగో ఇటు పక్కకి తిరిగాడు, అంటే నీతోటి మాట్లాడింది అని. దాంతో తీవ్రమైనటువంటి కోపం వచ్చింది మైత్రేయుడికి. అలా వచ్చి నా మాటల్ని తిరస్కరించి నన్ను అవమానించినటువంటి నీ అహంకారానికి ఫలితం నువ్వు అనుభవిస్తావు. నీ ద్రోహం వల్ల భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతా ఉంది. అందులో భీమసేనుడు తన గదాఘాతంతో నీ తొడలు బ్రద్దలు బట్టి నిన్ను సంహరిస్తాడు అని శపథం చేశాడు, అని శాపం పెట్టాడు. ఇది శపథం. అక్కడ ఎట్లయితే బ్రాహ్మణ శాపం ఉందో కర్ణుడికి, ఇక్కడ మైత్రేయుడి యొక్క శాపం దుర్యోధనుడికి ఉంది. కాబట్టి మరి ఈ శాపాన్ని ఎవరు నెరవేర్చాలి? అందుకనే శ్రీకృష్ణుడు ఆ సమయంలో అదిగో ఆ తొడల విని చూపించి తొడలు బద్దలు పెట్టి చంపాలి అనే విషయాన్ని గుర్తు చేసి అదిగో తొడలు బద్దలు పెట్టి సంహరింపజేశాడు. కారణం ఏమిటంటే శాపం పెట్టినటువంటి మునీశ్వరులు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మహాత్ములైనటువంటి వాడు, వాళ్ళ యొక్క శాపాలను జరిగేటట్టు చేయాల్సినటువంటి వాడు అదిగో పరమాత్మ. కాబట్టి ఆ పనే ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ, మైత్రేయుడి యొక్క శాపం, ఈ రెండు కూడా చక్కగా ఫలించినవి. దాని కారణంగా ఇక్కడ భీముడు దుర్యోధనుడిని గదాఘాతంతో తొడలు బద్దలు కొట్టి సంహరించడం జరిగింది. ఇంకా ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి, కానీ మనకి సమయాభావం కనుక అప్పుడప్పుడు కొన్ని చెప్పుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకసారే కనుక అయితే మరి మనకు కూడా విసుగ్గా ఉండొచ్చేమో. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక రకంగా ఇప్పుడు భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఓ బర్నింగ్ ప్రాబ్లం ఏమిటది అని అంటే, హిందూ మతం నాశనం కాబోతుంది అని ఒక మహానుభావుడు గ్రంథం రాశాడు. ఆయన హిందూ మతాన్ని వదిలిపెట్టినటువంటి ఆయన, నేను హిందూ మతంలో ఉండను. కారణం ఏమిటంటే ఇక్కడ బ్రాహ్మణులు ఈ మతాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ఈ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని ఆయన ఓ పెద్ద గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం అంతా మనకు అనవసరం. కానీ ఇక్కడ ఏమిటంటే అందరూ చెప్పేటువంటి మాట, ఋగ్వేదంలో ఈ కుల వ్యవస్థ ఉంది, అందుకని శూద్రులైనటువంటి వాళ్ళని అణగదొక్కుతున్నారు,
వాళ్ళని తాకకూడదని అంటరానితనం, వాళ్ళని హీనంగా చూడటం, మేము చాలా గొప్పవాళ్ళం అని అనుకోవటం, ఇదంతా కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం వల్ల జరుగుతూ ఉంది. ఆ మంత్రంలో ఏముందంటే, ఋగ్వేద మంత్రంలో బ్రాహ్మణులైనటువంటి వాళ్ళేమో పరమాత్మ యొక్క శిరస్సు నుంచి వచ్చారు, క్షత్రియులేమో భుజాల నుంచి వచ్చారు, వైశ్యులేమో తొడల నుంచి వచ్చారు, శూద్రులేమో పాదాల నుంచి వచ్చారు. ఇలా చెప్పటంలో ఆ వేదాల యొక్క ఉద్దేశం ఏమిటంటే శూద్రులను అందరికంటే హీనం చేయటం, పాదాలు చూపించారు కాబట్టి. కనుక ఇలాంటి వేదాలన్నింటినీ కూడా తగలబెట్టాలి. వీటిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఈ మతాన్ని నాశనం చేసుకుంటున్నారు అని ఆయన చెప్పటం, ఆయన సపోర్ట్ చేస్తూ కొంతమంది మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ ఆయన ఎదిరిస్తూ కూడా కొంతమంది మాట్లాడతాం. ఈ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎదిరించేవాళ్ళు కానీ ఈ మంత్రం యొక్క అసలైనటువంటి అర్థాన్ని మాత్రం తీసుకోకపోవటం ఎందుకో నాకు బాధగా అనిపించి నేను మాత్రం ఆ మంత్రం యొక్క భావాన్ని మాత్రమే చెబుతూ ఉన్నాను. ఏమిటంటే ఇది వర్ణ వ్యవస్థకు సంబంధించింది కానీ కుల వ్యవస్థకు సంబంధించింది కాదు. కాకపోతే వాళ్ళు వర్ణానికి కులానికి భేదాన్ని తీసేసి వర్ణము కులము రెండు ఒకటిగా చేశారు. బ్రాహ్మణ వర్ణం ఉంది, బ్రాహ్మణ కులం ఉంది, క్షత్రియ వర్ణం ఉంది, క్షత్రియ కులం ఉంది, వైశ్య వర్ణం ఉంది, వైశ్య కులం ఉంది, శూద్ర వర్ణం ఉంది, శూద్ర కులం ఉందా? లేదు. అనేకమైనటువంటి కులాలను శూద్రుల కింద చేర్చారు. కాబట్టి కులం వేరు, వర్ణం వేరు. వర్ణం ఎలా వచ్చింది అని అంటే భగవంతుడే చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. గుణాన్ని బట్టి కర్మను బట్టి వర్ణాలు విభాగించబడ్డాయి. అంటే సత్వ రజస్ తమో గుణాలనే 3 గుణాల వల్ల ఈ వర్ణాలు విభజించబడ్డాయి. కాబట్టి సత్వగుణం ఉన్నటువంటి వాడేమో బ్రాహ్మణుడని, రజోగుణం ఉన్నటువంటి వాడు క్షత్రియుడని, రజోగుణం ఉన్నటువంటి వాడే వైశ్యుడు. కాకపోతే వాళ్ళిద్దరిలో రెండవ గుణం మాత్రం తేడా. క్షత్రియుల్లోనేమో సత్వగుణం ఉంటుంది రెండవదిగా, వైశ్యుల్లోనేమో తమోగుణం ఉంటుంది రెండవదిగా, ఇక శూద్రుల్లోనేమో తమోగుణం ప్రధానంగా ఉంటుందని ఇలా వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేశాను భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. ఇది ఆ ఋగ్వేదంలో నుంచి స్వీకరించినటువంటి మాట. మరైతే ఇక్కడ ఎవరో కొంతమంది బ్రాహ్మణులు లేదా ఎవరో అగ్రకులాల వాళ్ళు ఈ తక్కువ కులాల వాళ్ళని నీచంగా చూశారనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈ అందరూ కూడా అట్లానే చూసినట్టుగా, అంటే ఎవరో నలుగురు కనుక వాళ్ళని అవమానిస్తే మొత్తం వ్యవస్థ అంతా కూడా అవమానించినట్టుగా భావించుకొని అసలు హిందూ మతంలోనే ఉండకూడదు అనుకొని పోతే, అలాంటి వాడు పోతే ఏం పర్వాలేదు, హిందూ మతానికి ఏం నష్టం లేదు. కానీ మొత్తం మీద ఏమిటనంటే ఇది ఎవరో కొంతమంది చేసినటువంటి దాన్ని అందరికీ ఆపాదించకూడదు అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే ఇది వర్ణానికి సంబంధించింది కానీ ఇది కులానికి సంబంధించింది కాదు అని. మరి ఎందుకండి ఇక్కడ బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి వచ్చారు అని చెప్పటం అని అంటే ఇది బుద్ధికి సంకేతం. అంటే బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులని. అంటే బుద్ధిబలం ఉంటేవాడు బ్రాహ్మణుడు వర్ణం అవుతాడు కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినవాడికి అంతా బుద్ధి ఉంటుందని కాదు. బ్రాహ్మణ కులంలో బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మనకి ఇప్పుడు కావాలంటే ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు. అలాగనే క్షత్రియుడైనటువంటి వాడు మహావీరుడైనటువంటి వాడు అని అనుకోవక్కర్లా. మహావీరుడైనటువంటి వాడల్లా క్షత్రియుడు అంటే క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాడు. క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడు ఎవరు చూసైనా పారిపోవచ్చు, పిల్లిని చూసి కూడా పారిపోవచ్చు. అట్లానే వైశ్యుడు అని అంటే వ్యవసాయం, పశుపోషణ, అలాగనే వాణిజ్యం, ఈ 3 చేసేటువంటి వాళ్ళని వైశ్యులు అన్నారు. ఇప్పుడు కూడా 3 చేసేటువంటి వాళ్ళని వైశ్యులు అనాలి. కానీ వైశ్య కులం వేరు, వాళ్ళు ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు. శూద్రులు అని అంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి వాటిని అందించేవాళ్ళు. అంటే సమాజం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉండాలంటే అందరికీ కావాల్సినటువంటి వస్తువులు కావాలి. కుమ్మరి కుండలు చేయాలి, వడ్రంగి చెక్క వస్తువులు తయారు చేసి ఇవ్వాలి, కుర్చీలు బల్లలు ఇట్లాంటివి తయారు చేసి ఇవ్వాలి. నేత పని చేసేవాళ్ళు ఆ నేత వస్త్రాలు నేసి ఇవ్వాలి. మరి బంగారం పని చేసేవాళ్ళు బంగారం వస్తువులు తయారు చేసి ఇవ్వాలి.
ఇట్లా ఒక్కొక్క పని వాళ్ళు ఒక్కో రకమైనటువంటి వస్తువులు తయారు చేసి ఇస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ హాయిగా బ్రతుకుతారు. అంటే దీన్ని బట్టి శూద్రుడికి హీనమైనటువంటి స్థితి వేదాల్లో కల్పించలా, వాళ్ళు కల్పించుకున్నారు. లేదా ఎవరైనా ఒకటి కనుక అట్లా కల్పిస్తే దాన్నే వాళ్ళు ఆధారంగా తీసుకొని మాట్లాడవచ్చు. ఇక్కడ పాదాల నుంచి వచ్చారు శూద్రులు అంటే పాదాలు శరీరం మొత్తానికి కూడా ఆధారం. పాదాలు కనుక లేకపోతే ఎవడు కూడా ఒక అడుగు ముందుకు వేయలేడు. అంటే పాదాలు ఎంత ఆధారమో శూద్రులు కూడా ఈ సమాజానికి అంత ఆధారం అనేటువంటి విషయం మనకి ఈ ఋగ్వేదం చెప్తా ఉంది. అందులోనూ ఇలా చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు కనుక ఇదిగో ఈ బుద్ధి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. భుజబలం కలిగినటువంటి వాళ్ళు క్షత్రియులు, భుజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళది. అలాగే తొడల నుంచి వచ్చారంటే శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటిలో తొడలే బాగా కండ ఎక్కువగా ఉండి బాగా లావుగా ఉండేది. అంటే సమాజంలో ఉన్నటువంటి ధనము సంపద అంతా కూడా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు దాన్ని ఎలా వినియోగించాలో అలా వినియోగిస్తారు అనేటువంటి ఉద్దేశం. అట్లానే పాదాలంటే ఇదిగో ఈ మొత్తం శరీరానికి ఆధారమైనటువంటిది అని. ఈ ప్రకారంగా ఎవరిని కించపరచలేదు, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చారు, ఎవరి ప్రాధాన్యతను వాళ్ళకి ఇచ్చారు. అంతే తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని వేదాల్లో ఎక్కడా చెప్పలేదు. కానీ వేదాల్లో చెప్పినట్టుగా ఎవరైనా కొంతమంది బ్రాహ్మణులు కానీ ఇంకెవరన్నా కానీ చెబితే అది వాళ్ళ తప్పు కానీ వేదాల యొక్క తప్పు కాదు అని సమస్తమైనటువంటి జనులు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం కోసమే వర్ణానికి కులానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసుకొని ఏ వ్యక్తి ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాడో వాడి యొక్క గుణాన్ని బట్టి నిర్ణయించాలి, కానీ కులాన్ని బట్టి నిర్ణయించకూడదు. కులం అనేటువంటిది ఆ కులంలో పుట్టితే ఆ కులం వాడు అవుతాడు. కానీ వర్ణం అనేటువంటిది ఏ గుణం ఉన్నాడో అదిగో ఆ గుణానికి సంబంధించినటువంటి వర్ణం కలిగినటువంటి వాడు. బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు. శూద్ర కులంలో పుట్టినటువంటి వాడు వర్ణం ప్రకారం అయితే బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు. కనుక ఇక్కడ వర్ణ వ్యవస్థ మానవుల మధ్య ఏ రకమైనటువంటి భేదాలు కల్పించలేదు. అందరూ కలిసి సమాజానికి ఉపయోగపడేట్టుగా అదిగో మహర్షులైనటువంటి వాళ్ళు మనకి వేదాల్లో అందించారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగనే ఎవరైనా పొరపాటు పడితే వినేవాళ్ళు కనుకుంటే చెప్పాలి, వినని వాళ్ళు ఉంటే వాళ్ళ కర్మని వదిలేసేయాలి. అంతే తప్ప ఇంకంతకంటే ఇంకేమీ లేదు. దీంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక రేపటి నుంచి ఉపనిషత్తుల్లో 71వ ఉపనిషత్తు అయినటువంటి సూర్యోపనిషత్తుని గురించి మనం ప్రారంభం చేయబోతా ఉన్నాం యజ్ఞం. ఈ సూర్యోపనిషత్తు అనేటువంటిది ఇటు సాకార సగుణోపాసనగా, నిరాకార నిర్గుణోపాసనగా, సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవం. అందరికీ అన్ని దేశాల్లో ఉన్నటువంటి మానవులకి సమస్తానికి కూడా ఏ దేవుడు కనపడ్డ సూర్యుడు అక్కడే కనపడేది. కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడిని పరమాత్మగా భావిస్తూ అలాగనే సాకారంతో సగుణోపాసనతో భావిస్తూ ఎలా మనం మన యొక్క ఉన్నత స్థితికి చేరవచ్చో చెప్పేటువంటిది ఈ సూర్యోపనిషత్తు. దాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.